మనింట్లోకి వచ్చాక కూడా ఇలా ఆటోలు వేసుకుని తిరుగుతుంటే ఎవరి పరువు పోయేది? బావగారి పరువే కదా. చనువిచ్చినాను కదా అని వీళ్ళ ఇష్టమైపోతా ఉండాది. ఇట్ట చెప్పా చేయకుండా ఆటో వేసుకుని ఎట్టా పోతాదో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం మా అన్నతో చెప్పి ఆ విజయశాంతి సంగతేంటో తేలుస్తా. అన్నా, 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 అన్నా. వేత ఏమి పొయ్యి మీద పెనంలాగా వేడిగా ఉండవు? అవునరా, ఇంకా మండిపోతా ఉండాను. ఏమై ఉండదు అత్త, ఎందుకంత కోపం? ఎందుకా? నీ పెళ్ళం చేసే పనికి. నా పెండ్లం ఏం చేసినది? ఏదన్నా చేసినా మంచి పనే కదా చేసుద్ది. అవును అవును, చాలా మంచి పని చేస్తా ఉండాది. చెప్పా చేయకుండా యాడికో ఆటో వేసుకుని పోయి ఉండదంట, ఊరి మీద పడి సవారీలు చేయడానికి. అత్త అంటే అంటే ఏదో తను ముఖ్యమైన పని మీద వెళ్ళుంటుంది పిన్ని. అవునత్త, లేదంటే ఊరికి ఆ అమ్మ ఎందుకు బయటికి పోద్ది? ఆ అమ్మి చెప్పకుండా పోయినదంటే ఏదో కారణం ఉండే ఉంటది. అవును, కారణం లేకుండా నా చెల్లెలు ఎందుకు బయటికి వెళ్తుంది? ఏ కారణమైతే మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చెప్పే పని లేదా? మీకు చెప్పలేదని బాధపడతా ఉంటారా? మావయ్య గారికి చెప్పి వెళ్ళలేదని బాధపడుతున్నారా? వాళ్ల కోసమో నా కోసమో కానీరా, అట్టెట్టా పోతాది? తనిష్టానికి తను పోవడమేనా? ఉండు, మీ నాయనతో మాట్లాడి ఆ పాప కథేవో తేలుస్తును. ఓ అత్త ఊరు కథ నువ్వు మావయ్య గారితో చెప్తే ఏం బాగుంటుందండి? తను వచ్చాక ఎందుకు వెళ్ళిందో ఏంటో కనుక్కొని అప్పుడు కావాలంటే పులితో మాట్లాడదు గాని. అదంతా కుదరదురా. ఆవిడ వచ్చిందాకా ఎదురు చూడాలనే ఏంది? ఇప్పుడే మా అన్నతో మాట్లాడతాను. ఎవరిష్టానికి వాళ్ళు చేసుకునేదానిక ఇల్లుండేది? ఇంటి కోడలు అనుకుంటుండదా లేదా ఓనర్ అనుకుంటుండదా? చెప్పేది విని తప్పుకో. అత్త ఆగత్త. నా చెల్లెలు ఎప్పుడు అలా అనుకోదండి. అవునత్త, ఎప్పుడైనా ఆ అమ్మ అట్ట ప్రవర్తించుండదా? లేదు కదా. చెల్లెల్ని బాగానే వెనకేసుకొస్తున్నాం. మా ఇళ్లలో ఇలాంటివన్నీ కుదరవు. ఏం వెనకేసుకొచ్చాను? మధ్యలో మీరెందుకు మాట్లాడుతూ ఉండారు? ఇంటి పరువు అన్నాక ఇంటికి సంబంధించిన వాళ్ళం మేం కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? ఇప్పుడు ఏం పరుగు పోయి ఉండదు? ఈ ఇంటి పరువు పోయే పని నా చెల్లెలు ఇంతకు ముందు ఏం చేసింది? ఎవరేం చేసినారు ఏంది అనేది మా అన్న తేలుస్తాడు. రేయ్, నువ్వు తప్పుకోరా. అత్త ఆగత్త, వాగు. ఒక్కసారి చెప్పేది వినండి. ఏంది మీ మాట వినేది? తప్పుకుంటారా లేదా? ఓ అత్త, ఆటో తోలడానికి పోతా ఉండదంటే తప్పకుండా చెప్పే పోతుంది కదా. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నాకన్నా ఒక్క మాట చెప్పి వెళ్ళేది. అట చెప్పకుండా పోయినదంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళి ఉంటుంది. మీతో కానీ నాతో కానీ ఎవరితో చెప్పకుండా వెళ్ళిందంటే ఆ పాప ఏ పని మీద పోయి ఉండదో ఏమో. వచ్చినాక తూరి మాట్లాడితే తెలుస్తుంది కదత్త. వదినా, వీళ్ళు ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు వెళ్ళి బావగారితో చెప్పు. ఏంటి చెప్పేది? మీరే కావాలని చేస్తా ఉంటారు కదా ఇదంతా. ఆ పాప విషయంలో ఇంకో తూరి మాట్లాడినారనుకో, మీ ఇద్దరికి మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అసలు ఆ చెల్లి గురించి మాట్లాడడానికి మీరెవరు? చూసావా వదినా, మీరెవరు ఏంటని ఎలా మాట్లాడుతుందో? వదినట్నే మాట్లాడుతుంది. ఇంటి పెద్ద కోళ్ళు ఆవిడ కాక మీరు మాట్లాడతారా ఏమే? అత్త, నా బిడ్డ లాంటి దాని అని చెప్పినావు. అదే మీ బిడ్డ అయితే ఇలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారా?
పులికి చెప్పినావంటే ఆ యమ్మి బాధపడుతుంది అత్త. మావయ్య గారంటే తనకెంతో గౌరవం భయం. ఆయన ఎదురుగా నిలబడి ఏంటి ఇలా చేసావంటే ఆ యమ్మి ఏం సమాధానం చెప్తా చెప్పు. ప్లీజ్ అత్త, ఇదంతా నాయనతో చెప్పమాక. నువ్వు కావాలంటే చూస్తావుగా, కాసేపట్లో వచ్చేస్తుంది. నిజంగా రాకపోతే అప్పుడు మీరు మావయ్య గారితో మాట్లాడుదురు కానీ దయచేసి నా చెల్లెల్ని అపార్థం చేసుకోవద్దు. వదినమ్మకు చెల్లెలేంది, నీకు మాత్రం కూతురు కదా ఏంది? ఏ అత్త, నీ కూతురునైతే ఇట్నే అపార్థం చేసుకుంటావా? అత్త ప్లీజ్ అత్త, నాయనకి చెప్పమాక. చెప్పద్దత్త, ప్లీజ్ అత్త, ప్లీజ్ అత్త, చెప్పకత్త. అత్త వద్దత్త. ప్లీజ్ 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 పిన్ని చెప్పొద్దు. అమ్మా అన్నపూర్ణ, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏమైందమ్మా? ఆ పాప విజయశాంతి ఉందిగా, ఆ పిల్లని వీడు పకోడీ చేయమని అడిగినాడంట. ఆ పాప ఖాళీ లేదు అనేసరికి నా దగ్గరకొచ్చి వేడివేడిగా పకోడీలు చేయమని ఒక్కటే గొడవ.